ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. దొంగల దెబ్బకు ఒక రోజంతా పట్టణం బంద్ అయింది. న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాల్సిన ఆ పట్టణంలో వేడుకలు రద్దయ్యాయి. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోతే ఆ గ్రామంలో మాత్రం ఆగ్రహావేశాలు రగిలిపోయాయి. ఇంతకు ఆ పట్టణంలో ఏమైంది? న్యూ ఇయర్ వేడుకలు ఎందుకు రద్దు చేశారు? నిర్మల్ జిల్లా బైంసాలో వివాదాస్పదంగా మారిన నాగదేవత ఆలయ చోరీ ఘటనను పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. దొంగల చోరీ సమయంలో ఆలయ పాక్షికంగా ధ్వంసం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బైంసా భక్తజనం హిందూ సంఘాల పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. గత ఏడాది డిసెంబర్ 31న ఘటన జరగగా జనవరి 1న బైంసా పట్టణం బంద్కు పిలుపునిచ్చాయి హిందూ సంఘాలు. దీంతో ఘటనను సీరియస్ గా తీసుకున్న బైంసా పోలీసులు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో లోతుగా దర్యాప్తు చేసి కేవలం 48 గంటల్లోనే కేసును ఛేదించారు. సీసీ కెమెరాలో నిందితుల దుస్తులకు పసుపు కుంకుమ అంటుకుని ఉండడంతో ఆ కోణంలో విచారణ జరిపిన పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలు విని పోలీసులు సైతం విస్తుపోయారు. బైంసా మండలం చుచుందు గ్రామానికి చెందిన విశాల్, సంఘరతన్ అనే ఇద్దరు స్నేహితులు న్యూ ఇయర్ వేడుకలను ఫుల్ జోష్లో జరుపుకుందామని అనుకున్నారు. పార్టీ చేసుకునేందుకు అన్ని ప్లాన్ చేసుకున్నారు. మందు, విందు, పార్టీకి డబ్బులు కావాలిగా, అందుకే భారీ స్కెచ్ వేశారు. అనుకున్నదే తడుగా ప్లాన్ అమలు చేశారు. ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిరం తాళం పగలగొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరీ చేశారు. ఆ సమయంలో హుండీని బద్దలు కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. దీంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏకంగా బైంసా పట్టణం బంద్కు పిలుపునిచ్చాయి. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీస్ టీంలను రంగంలోకి దింపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో థెఫ్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు. అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ ఎంబోస్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దారి దోపిడీ చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది.